నమస్తే సార్, మీ పేరు? అనిల్ అండి. సార్, ఇప్పుడు మీరు మొన్న ఒక ట్రైలర్ లాంచ్ చేశారు కదా, బుక్కా పకీర్ అనే సినిమాని. సో అది సినిమా రెస్పాన్స్ ఎలా ఉంది ట్రైలర్? అలా బాగుందన్న. రవీంద్ర గారు, కులరేంద్ర గారు, మైనింగ్ అండ్ ఎక్సైజ్ మినిస్టర్ గారు ఆయన చేశారు ట్రైలర్. బాబు మంచి పిఆర్ఓ బాగా చేశాడు. మంచి రెస్పాన్స్ వస్తుంది, చూద్దాం. ఇట్ హోబీ అంటే ఇప్పుడు ఇంత మాస్ టైటిల్ పెట్టారు కదా సినిమా, చాలా బయట కూడా కొత్త పెద్ద పెద్ద స్టార్ హీరోలు పెట్టే మాస్ టైటిల్ ఏదైతే ఉందో అది మీరు పెట్టారు కదా. సో ఆ సినిమా ఏ స్టేజ్ వరకు ఉంది? ఆ టైటిల్ పెట్టడం వల్ల మీకు ఏమన్నా ఫర్దర్ గా బ్యాడ్ మూవీ అన్నట్టు ప్రొజెక్ట్ ఏమన్నా అవుతుందా పబ్లిక్? లేదన్న, ఇది ఎట్లా అంటే నేను యాక్చువల్లీ ఊరమాస్ అని పెడదాం అనుకున్నా. యాక్చువల్లీ ఇది ఊరమాస్ సినిమా. ఇది అన్న ఇది ఎట్లా ఉంటదంటే, మొన్న వాడు ఎవడో వాడి పేరు ఏంది, వాడు వెంకట మహామ్మ వాడి పేరు, నీచ్ కబ్బిని కుత్తాను హీరో, బంగారం తీసుకోపోతే. నువ్వు ఎవడరా బచ్చగడివి, అతి బచ్చగడివి నువ్వు. అది 100 కోట్లు కలెక్ట్ చేసి సినిమా, నువ్వు 10 కోట్లు చేసావు నువ్వు, బొచ్చుగడివి. పక్కన ఒక నలుగురిని పెట్టుకుని కిక్కి నవ్వుతా. ఆడి పేరు ఏందాడు, వెంకట మోహన్ కృష్ణ, నందిని, బొచ్చు బోషాలంగా వేసుకుని నలుగురిని కూర్చుని బొచ్చుగా కేర్ ఆఫ్ కంచరపాలెం అంట. నా బొచ్చుగా రాణా లేకపోతే నువ్వు లేవు, నా బొచ్చుగాడివి. రాణాకేదో నచ్చిన సినిమా రిలీజ్ చేశాడు. సురేష్ వాళ్ళు లేకపోతే నువ్వేంది, అసలు నీ బతికేంది? తర్వాత విషయాలు చాలా ఉన్నాయి అని చెప్పకూడదు గారు, ఇప్పుడు తర్వాత చెప్దాం. సరే సార్, ఇప్పుడు మీ మూవీ ఏదైతే బుక్కా పకీర్ మూవీ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఎంతవరకు ఏ స్టేజ్ లో ఉంది సార్? అయిపోవచ్చిందన్న. యాక్చువల్లీ సినిమా శివాజీ ఓ సినిమా చేశాడు, బూచమ్మ బూచోడు అని. ఆ సినిమా సీక్వెల్ ఇది. ఆ సినిమాలో ఏంటంటే నేను కంటెంట్ చెప్పేస్తా, నచ్చారంటారు లేకపోతే పోండి, నాకు సంబంధం లేదు. కానీ అందులో ఏంటంటే హీరో హీరోయిన్ పెళ్లి చేసుకుని ఒక గెస్ట్ హౌస్కి వెళ్తారు. వీడి కొద్ది ఏం పడుతుంది, వాడి కొద్ది దాని కొద్ది ఏం పడుతుంది, కొట్టుకుంటా ఉంటారు. నేను 3 దెయ్యాలను చేశా, దాని సీక్వెల్గా చేశా. ఈ బుక్కా పకీర్కి లేకపోతే బయట ఏదైనా హర్రర్ మూవీస్ బయట చాలా వస్తున్నాయి. సో టైటిల్ ఏమన్నా మ్యాచ్ సంబంధం ఉందంటన్నా? సంబంధమే ఉండదు. ఇది వేరే కాన్సెప్ట్, చూస్తే కానీ అర్థం కాదు. ఇప్పుడు బుక్కా పకీర్ అని ఏదైతే ఉందో వర్డ్, అది హీరోని తిడుతున్నట్ట, లేకపోతే రేపొద్దున హీరోని కెరియర్ లో పెంచిద్దా లేదా? లేదు, నేను ఒక కాన్సెప్ట్ లో వెళ్తున్నా. నా ఫస్ట్ సినిమా బుక్కా పకీర్, నెక్స్ట్ కల్నాయక్, ఒక ప్రోగ్రెస్ లో వెళ్తున్నాను. నన్ను నేను ప్రమోట్ చేసుకోవడానికి చేస్తాను ఇదంతా. ఈ సినిమాకి సపోర్ట్ గా పెద్ద ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ గా వస్తలేరు. నా బామ్మర్ది వాడు ఒక 50 లక్షలు ఇచ్చాడు. నా సినిమా అంతా ఆగిపోయిన స్టేజ్ లో వాడు ఒక 50 లక్షలు ఇచ్చాడు. వాడి వల్ల ఇంతవరకు సినిమా ఇక్కడ దాకా వచ్చింది. మా తమ్ముడు, నాన్న అందరు సపోర్ట్ తోనే ఇక్కడ దాకా వచ్చాను నేను. అంటే మూవీ బడ్జెట్ ఎంత వరకు ఉంది సార్? 2 అయింది ఇప్పటికి, 2 CR అయింది. 2 CR వరకు అయిందా? అంటే ఎప్పుడు రిలీజ్ చేద్దాం అనుకుంటారు మూవీ? November 14th నా పాప బర్త్డే, ఆ రోజు చేస్తా. సో ఏ విధంగా ఉంటుంది ప్రమోషన్స్? ఇప్పుడు ప్రమోషన్స్ ఆల్రెడీ చిన్నగా బాలయ్యబాబుతో చేద్దాం అనుకుంటున్నా, థియేటర్. ఆయన చేస్తే సినిమా ఎక్కడికి వెళ్ళుద్ది. బయట ఇప్పుడు చాలా వీక్లీ దాదాపు ఒక వారానికి ఒక 10 సినిమాలు వస్తున్నాయి. సో మీ సినిమా నిలబడిద్ది అనుకుంటున్నాను? ఖచ్చితంగా నిలబడుతుంది. ఎందుకంటే నేను రాజమౌళి టైపు. ఆయన ఏం చేస్తాడు, ఒక హిట్ సినిమా తీసుకుని, రాజమౌళి కన్నా కూడా విజేంద్ర ప్రసాద్ హైలైట్. ఆయన ఏంటంటే హిట్ సినిమాల నుంచి సీన్లు తీసుకుంటాడు. నేను ఈ సినిమా అంతా కాపీ అన్నా, ఓపెన్ గా చెప్తానా. కానీ ఏంటంటే ఆయన ఏది తీసుకుంటాడు, విజేంద్ర ప్రసాద్ గారు ఏం తీసుకుంటాడు, ఒక హిట్ సినిమా నుంచి ఇన్స్పైర్ తీసుకుని దాన్ని ఏదో క్రియేట్ చేస్తాడు ఆయన. నేను ఈ సినిమా అంతా అలాగే చేశాను. బూచమ్మ బూచోడు అనే సినిమా నాకు తెలిసి నా కళ్ళ ముందు జరిగింది. ఒక 60 లక్షలు 70 లక్షలు చేశారు. 6 కోట్లు 7 కోట్లు కలెక్ట్ చేసింది. రవిప్రకాష్, TV9 సపోర్ట్ ఉన్నారు. ఇప్పుడు TV9 రవిప్రకాష్ రావాలా, నాకు ఎందుకు రావాలో కూడా నేను చెప్తా తర్వాత ఇంటర్వ్యూస్లో. ఆ సినిమా నాపాడు. అంటే ఇప్పుడు మీ సినిమా నాపడం వల్ల వాళ్ళకి ఏమైనా లాభం ఉందంట? చాలా ఉంది, తర్వాత చెప్తా నేను. ఇప్పుడు కాదు లేదని నెక్స్ట్ ఇంటర్వ్యూస్లో చెప్తాను నేను. మూవీ ప్రమోషన్స్ మరి స్టార్ట్ చేశారా, లేకపోతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? స్టార్ట్ చేసి ఆల్రెడీ జరుగుతుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలే వచ్చి కొట్టుకుపోతా ఉన్నాయి. ఏదైనా కానీ అన్న November 14th నా సినిమా రిలీజ్ చేస్తా. అంటే ఏ ధైర్యంతో మీరు అలా చెప్పగలుగుతున్నారు? నా పాప బర్త్డే, దానికి ఒక గిఫ్ట్ ఇవ్వాలి నేను. మీ మూవీలో పెద్ద కాస్ట్ ఏమన్నా ఉన్నారా, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ? పెద్ద కాస్టింగ్ ఏం లేదమ్మా. చిత్రం చాలా సపోర్ట్ నాకు ఫస్ట్ నుంచి. యాక్చువల్లీ తక్కువ బయట తీసుకునే డబ్బులు కానీ చాలా తక్కువ చేశాడు. చిత్రసేను, రాజేంద్ర అన్న, లోబో,
వెంకీ రామచంద్ర ఉన్నాడు కదా, వెంకీలో చేశాడు చూడ, లడ్డుగా ఉంటాడు అతను. తక్కువ చేశారు, నాకు చాలా తక్కువ చేశారు, సపోర్ట్ చేశారు. మెయిన్ ఏంటంటే పిల్లలు సినిమాకి కెమెరామెన్ కిరణ్, శివాని అని మా కోడేటర్ అమ్మాయి ఉంది, అమ్మాయి అసలు ఫుల్ సపోర్ట్ అసలు. తర్వాత ముకుంద, భాస్కర్, మా స్టూడెంట్స్ అందరు కష్టపడ్డారు, డబ్బుల కోసం పని చేయాలి ఈ సినిమాకి, నా కోసం పని చేశారు. పాటలు ఏమైనా ఉన్నాయండి? 2 సాంగ్స్, 2 మాంటేజ్ చేశాయి. ఫస్ట్ హాఫ్ ఒకటి, సెకండ్ హాఫ్ ఒకటి బీచ్ సాంగ్ ఒకటి మాంటేజ్ చేశాయి 2 కూడా. సెన్సార్ ఎంతవరకు వచ్చింది సార్ మీ మూవీ? సెన్సార్ ఇంకా అప్లై చేయలేదు నేను, డబ్బింగ్ స్టేజ్ లో ఉంది కదా. చాలా మంది ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ సినిమాకి రాగానే వాళ్ళే హీరో, వాళ్ళే ప్రొడ్యూసర్ గా వస్తున్నారు. కానీ ఫస్ట్ టైం నాకు తెలిసి మీరే హీరో, మీరే ప్రొడ్యూసర్, మీరే డైరెక్టర్ కూడా. మీ ఫీలింగ్ ఎలా ఉంది ఇప్పుడు? లేదు మా, ఇప్పుడు నేను 12 years అయింది ఇండస్ట్రీకి వచ్చి. నేను ఒక సినిమా చేశా, శివాజీతో ఒక సినిమా చేశా, పెద్ద కాస్టింగ్ అది. ఎవరు, నాగబాబు గారు, పృథ్వీ గారు, తట్టేసి పృథ్వీ గారు అందరూ ఉన్నారు. 2 days లో సినిమా రిలీజ్ అనక అయిపోయింది అది. దాని వెనక చాలా కుట్రలు ఉన్నాయి, నేను చెప్తా తర్వాత, ఇప్పుడు కాదు, దానికి ఒక టైం వస్తుంది. నచ్చలా నాకు ఎందుకో, మధ్యలో ఏదో వర్క్ చేసా, ఇది చేసా, మనమే చేద్దాం. ఇప్పుడు నేనే ప్రొడ్యూసర్ అయ్యి, నేనే డైరెక్టర్ అయ్యి, నేనే హీరో అయితే సినిమా ఎందుకు అవుద్ది? కాకపోతే సంవత్సరం లేట్ అవుద్ది అంతే తప్ప సినిమా ఆగదుగా. అందుకని చేసే సినిమా నేను. అంటే మీరే హీరోయిన్ ఎందుకు అనుకోవాలి, చాలా మంది ఉన్నారు కదా. తర్వాత చెప్తా, ఇప్పుడు కాదు, దానికి ఒక టైం ఉంది, దానికి చెప్పే టైం ఉంది. నెక్స్ట్ ఇంట్రెస్ట్ చెప్తాను నేను. హీరోయిన్ సీనియర్ యాక్టరా, లేకపోతే ఆల్రెడీ చిన్న చిన్న సినిమాలు చేశారా, ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ ఏమైనా చేశారా? అమ్మాయి కొత్త అమ్మాయి, మొన్న ఏదో సినిమాలో కూడా చూశాను నేను అమ్మాయిని. అప్పుడు బాగుండేది, మంచి స్లిమ్, ఆ కథ కరెక్ట్ అమ్మాయి. నేను చేసిన సినిమా కథ కరెక్ట్, బాగుంది అమ్మాయి, చేసింది నీట్గా. ఎక్కడ అనంతపూర్ ఎక్కడో తెలుగు అమ్మాయినే తీసుకున్నాను అమ్మాయిని. చిత్రసీన పరిచయం చేశాడు అమ్మాయిని. ఇప్పుడు మీలాగే బుక్కా బకీర్ అనే సినిమాతో మీరు ఎలాగైతే వచ్చారో, సింగిల్ సోలోగా ఎలాగైతే మీరు వచ్చారో, అలాగే డైరెక్టర్, ప్రొడ్యూసరు, హీరో, మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి ఎడిటర్ కూడా ఆయనే అని, కల్ట్ డైరెక్టర్ అని చెప్పేసి బండి సరోజ్ కుమార్ ఎవరైతే ఉన్నారో, సో ఆయన పేరు ఎలా మోగుతుంది యూట్యూబ్ లో. ఇప్పుడు మీరు కూడా అలాగే వచ్చి సక్సెస్ అవుదామని మీరు అనుకుంటారు, ఎందుకంటే ఆయన సినిమా 5 థియేటర్ల కంటే ఎక్కువ రాలేదు, ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు. మరి ఫర్దర్ గా మీరు కూడా అలాగే వెళ్తారా? లేదు, రెస్పెక్ట్ అని కాదు అక్కడ. ఇప్పుడు అతను ఏమన్నాడు, సరోజ్ ఏమన్నాడు, నా చిరంజీవి గారు అనొద్దు. ఇప్పుడు ఎన్టీఆర్ని ఎన్టీఆర్ అనేవాడు, సరోజ్కి ఒక స్పేస్ ఉంది, అతనికి ఒక క్లారిటీ ఉంది. సరోజు నేను యాక్చువల్లీ ఇప్పుడు ఒక 4 years బ్యాక్ నేను కాల్ చేశా, అన్న ఒక సినిమా ఉంది చేద్దాం అన్న, నువ్వు అన్ని చేస్తావు కదా, నేను ప్రొడ్యూస్ చేస్తా, నేను చేసుకుందాం అన్న. 3 హీరోలు అని చెప్పా. లేదు నేను ఒక సింగిల్ హీరో చేస్తా అన్నాడు. నాకు అక్కడ అతనితో నాకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఇప్పుడు నువ్వు కథ ఫస్ట్ అంటే మీరు బండి సరోజ్ని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నారా? అట్లేం లేదు మా, ఇప్పుడు సరోజు టాలెంటెడ్, మల్టీ టాలెంటెడ్. ఇప్పుడు నేను 1 చేయగలుగుతా, 2 చేయగలుగుతా. సరోజు 11-12 చేస్తాడు, మ్యూజిక్ చేస్తాడు, ఎడిట్ చేస్తాడు, అన్నీ చేస్తాడు. అదే గోల్లో మీరు కూడా వెళ్దాం అనుకుంటున్నారా? లేదు, నాకు అంత సీన్ లేదు, నాకు అన్ని రావు. నేను రైట్ చేయగలను, ప్రొడ్యూస్ చేయగలను, డైరెక్షన్ చేయగలను, అంతవరకు తప్ప నాకు అంత సీన్ లేదు. అందుకే నాకు మొదటి అడుగు 3 అడుగులు వేసారు, హీరోగా, డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా. అంతేగా, చిన్నగా రావాలి. మరి మీకు ఇండస్ట్రీలో ఏ సపోర్ట్ ఉంది? పెద్ద హీరోలు చాలా మంది వచ్చే వాళ్ళకి చాలా సపోర్ట్ వస్తుంది, అలాగే మీకు ఏ హీరో గానీ లేకపోతే ఏదైనా పొలిటికల్ సపోర్ట్ ఏమైనా ఉందా? పొలిటికల్ సపోర్ట్ పక్కన పెడితే బాలయ్య బాబు ఉన్నాడు, నాకు బాలయ్య బాబు చాలు. ఆయనకున్న మాస్ ఫాలోయింగ్, వాళ్ళ ఫ్యాన్స్, వాళ్ళందరూ చాలు నాకు. మీకు ఆయనకున్న సన్నిహితం ఎట్లాంటిది? అది తర్వాత చెప్తా. అంటే మీది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు బాలయ్య బాబు? బాలయ్య బాబు రిలీజ్ కాదు, ఆయనతో చేయిస్తా. అంటే ట్రైలరా లేకపోతే మూవీ? డేట్ కలరాలి. ట్రైలర్. బొక్కా బకీర్ సినిమా పేరు, నా పేరు అనిల్ వాటిపల్లి. కష్టపడ్డా చేస్తున్నా. November 14th నా పాప బర్త్డే, ఆ రోజు సినిమా రిలీజ్ అవుద్ది. 100 సినిమాలు వచ్చినా రిలీజ్ అవుద్ది, నేను చేస్తా. దయచేసి ఆదరించాడు. థ్యాంక్ యూ.